ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం అని మనం లక్ష్మీదేవి యొక్క స్తోత్రం చదువుకుంటాం కదా. ఆ లక్ష్మీదేవి యొక్క జయంతి కూడా ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజే జరిగింది అని కొన్ని పురాణాలు చెబుతూ ఉన్నాయి. సమస్త లోకాలకి తల్లి అయినటువంటి మహాలక్ష్మి 4 బాహువులతోటి చతుర్బాహు సమన్వితగా అవతరించినటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణమి. ఎందుకని 4 భుజాలతోటి అవతరించింది తల్లి అంటే, సమస్త లోకాలకి శుభాలు అందించడం కోసం ఆ తల్లి చతుర్భుజాలతో అవతరిస్తూ ఉన్నప్పుడు ఇంద్రాది దేవతలందరూ ఆమెను స్తోత్రం చేశారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అని. ఆ తల్లి ఈ ఫాల్గుణ మాసంలో ఉత్తరా ఫల్గుని నక్షత్రం పౌర్ణమితోటి చంద్రుడితో ఉన్నప్పుడు శుక్రవారం నాడు అవతరించిందమ్మ. ఒక విచిత్రం ఏంటంటే, అది కాకతాళీయం కావచ్చు, ఇవాళ శుక్రవార సహితంగా పౌర్ణమి ఉన్నది. అదొక విశేషం. అందుకనే శుక్రవారం లక్ష్మీ పూజకి అంత ప్రాముఖ్యత వచ్చింది. అమ్మ అవతరించినటువంటి వారం శుక్రవారం. అలాగే అమ్మ ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో పుట్టింది. అది ఫాల్గుణ మాసంలో. ఉత్తరా ఫల్గుని నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటుంది చంద్రుడితో కలిసి. అమ్మ ఎక్కడ అవతరించింది? మహారాజు లాంటి ఒక గొప్ప పద్మంలో. అది మామూలు పద్మం కాదు, మేలిమి బంగారు పద్మం. అందుకే అమ్మని పద్మరాజాం అంటాం కదా. ఆ పద్మంలో నుంచి అమ్మవారు లక్ష్మీదేవి ప్రాదుర్భవించింది. పూర్వం ఒకసారి దుర్వాస మహర్షి విష్ణులోకం వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకున్నాడు. విష్ణుమూర్తి ఆనందపడి తన మెడలో ఉన్నటువంటి ఒక మాలని, అద్భుతమైన వాడిపోని మాలని దుర్వాస మహర్షికి ఇచ్చాడు. అంటే కల్పవృక్ష పూలతో తయారు చేయబడినటువంటి ఒక మాలిక అది. ఆ మాలికని దుర్వాస మహర్షికి బహుమతిగా ఇచ్చాడు. దీన్ని నిర్మాల్యము అంటాం. అంటే భగవంతుడు తాను ధరించినటువంటి మాలని తన భక్తుడికి ఇస్తున్నాడు. అందుకనే మనం కూడా దేవాలయాలకు వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క నిర్మాల్యం మనకిస్తే, మగవాళ్ళైతే దాన్ని కళ్ళకద్దుకొని ముందు నెత్తెన పెట్టుకొని ఆ తర్వాత భార్యకి ఇవ్వాలి. అదే ఒక్క పుష్పం వేస్తే చెవులో పెట్టుకోవచ్చు. అదే ఒక దండ ఇస్తే దాన్ని తన శిరస్సును ధరించి ఆ తర్వాత మెడలో వేసుకోవాలి. అంతేగాని మన యొక్క మోటార్ సైకిల్కో కారుకో వేయటం అనేది ధర్మం కాదు. అది పాపం అవుతుంది. అంటే భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని మనం అవమానించినట్లు అవుతుంది. సరే, ఆ మాల తీసుకొని విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకొని దేవలోకానికి వెళ్ళాడు దుర్వాస మహర్షి, స్వర్గలోకానికి. అంతలోకి దేవేంద్రుడు తన యొక్క ఐరావతాన్ని ఎక్కి వస్తూ ఉన్నాడు. 3 లోకాలకు ప్రభువు కదా.
అయినప్పటికీ కొంత మదోన్మత్తుడుగా ఉన్నాడు. అంటే మధువు పానం చేసి ఉన్నాడు. చూసారా, మధుపానం ఎంత విపత్కర పరిస్థితికి నెట్టేస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, దుర్వాస మహర్షి అనుకున్నాడు, అరే ఈ దేవేంద్రుడు 3 లోకాలకి ప్రభువు కాబట్టి భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని ఇతనికి కానుగ్గా ఇద్దాం అనుకున్నాడు. ఇంద్రుడికి కానుగ్గా ఇచ్చాడు. పైగా చెప్పి మరీ ఇచ్చాడు. విష్ణుమూర్తి తన గళసీమలో ధరించినటువంటి మందార పుష్పమాలిక అని చెప్పించాడు. ఇక్కడ మందారం అంటే పారిజాత కుసుమాలు. దేవేంద్రుడు తీసుకున్నాడు దాన్ని ఆగ్రాణించి నెత్తిన పెట్టుకుంటే ఎట్లా ఉండేదో అలా చేయలే. మధుపాన మత్తుడిగా ఉండటం వల్ల ఆ భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని, ఆ మాలికని నిర్లక్ష్యంగా ఐరావతం యొక్క కుంభస్థలం మీద పెట్టాడు. ఎప్పుడైతే ఆ పూలమాల పెట్టాడో ఆ పూలమాలలో ఉండేటటువంటి సుగంధభరితమైనటువంటి తేనెను గ్రోలటానికి కొన్ని తుమ్మెదలు అక్కడికి వచ్చినాయి. జుమ్మని జుంకారం చేస్తూ ఆ ఏనుక్కి విసకట పుట్టింది. వెంటనే తొండంతో తన యొక్క శిరస్సు మీద ఉండేటటువంటి మాలని తీసి కింద పడేసి ఓ తొక్కు తొక్కింది. చూసారా? అయితే భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని తన శిరస్సును ధరించింది కాబట్టి ఆ శిరస్సుకు సంపూజ్యత వచ్చింది. అందుకనే వినాయకుడికి శంకరుడు శిరస్సు ఖండిస్తే ఏనుగు తల తెచ్చి పెట్టారు. అంటే ఏనుగు తల పూజ్యమైంది. దేనివల్ల? భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని శిరస్సును ధరించటం వల్ల. కానీ దేవేంద్రుడు తప్పు చేశాడుగా. వెంటనే దుర్వాసుడికి కోపం వచ్చింది. అసలే ఆయన కోపాయుధుడు. కోపం ముందు పుట్టి ఆ తర్వాత ఆయన పుట్టాడనని కాదు. ముందు ఆయన పుట్టి తర్వాత కోపం పుట్టలా. ముందే కోపం వచ్చి ఆ తర్వాత ఆయన ఆవహించింది కోపం. ఎందుకని? రుద్రుడి యొక్క అవతారం ఆయన. అత్రి అనసూయలకి రుద్రుడి యొక్క అంశం వల్ల పుట్టినటువంటి వాడు దుర్వాస మహర్షి. కోపోద్రిక్తుడైనాడు. ఇంద్ర, ఎంత కండకావరం నీకు! 3 లోకాలకి అధిపతివని విష్ణు నిర్మాల్యం నీకిస్తే దాన్ని నువ్వు ధరించకుండా నీ ఏనుగు మీద పారేశావా? ఆ ఏనుగు కింద పడేసి తొక్కిందా? అందువల్ల లక్ష్మీదేవి మీ రాజ్యం నుంచి వెళ్ళిపోవుగాక అన్నాడు. అంటే సంపద భ్రష్టుడు అయిపోతావు అన్నాడు. శాపం వల్ల వెంటనే స్వర్గలకు యొక్క ఐశ్వర్యం అంతా నశించిపోయింది. అంటే పోయి సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాత రాక్షసులు దండయాత్ర చేశారు. స్వర్గాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇంద్రుడు దేవతలందరినీ వెంట పెట్టుకొని అష్టదిక్పాలకులని వాళ్ళందరినీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి నమస్కరించి జరిగిందంతా చెప్పాడు. బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి రాక్షసుల నుంచి స్వర్గాన్ని మళ్ళీ పొందే మార్గం చెప్పమని కోరుకున్నాడు. అంటే స్వర్గంలో ఉండే లక్ష్మీదేవి మళ్ళీ రావాలి, ఇంద్రుడికి రాజ్యాధిపత్యం రావాలి అని కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వి, ఇంద్రుడు చేసినటువంటి అపచారం వల్ల ఈ విధంగా జరిగింది, అందుకల్లా సమస్త సంపదలు సముద్రంలో కలిసిపోయినాయి. అందుకని ఆ క్షీర సముద్రాన్ని మధించండి, అందులో నుంచి పుట్టేటటువంటి అమృతాన్ని స్వీకరించి ఈ దేవతలు రాక్షసులను జయించవచ్చు అని శ్రీ మహావిష్ణువు సలహా ఇచ్చాడు. ఇక ఈ క్షీరసాగర మథనం అనేది ఒక్క దేవతలే పూనుకుంటే సాధ్యం కాదు. కాబట్టి బలిచక్రవర్తి మొదలైనటువంటి రాక్షసుల యొక్క సహాయం కూడా తీసుకొని పాలసముద్రాన్ని మధించడానికి సిద్ధపడ్డారు దేవతలు, రాక్షసులు ఇద్దరు కూడా. అప్పుడు దానికి పెద్ద కవ్వం అవసరమైంది. అప్పుడు మంథర పర్వతాన్ని తెచ్చి కవ్వంగా వాడుకున్నారు. తాడు కావాలిగా. వాసుకిని ప్రార్థిస్తే ఆ వాసుకి ఆ కవ్వానికి తాడుగా సిద్ధమైనాడు. అప్పుడు దేవతలు
తోక వైపు, రాక్షసులు శిరస్సు వైపు పట్టుకొని మథించారు. అయితే ఆ పర్వతం బరువు వల్ల పాలసముద్రంలో కుంగిపోయింది. వెంటనే అందరూ మహావిష్ణువుని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి తన మూపు మీద ఆ పర్వతాన్ని మోశాడు. అప్పుడు అది మునిగిపోకుండా ఉంది. వాళ్ళు పర్వతాన్ని చిలుకుతూ ఉంటే తీట ఉన్నవాడికి గోక్కుంటే ఎంత ఆనందంగా ఉంటుందో శ్రీ మహావిష్ణువుకి అంత ఆనందం కలిగింది. చూడండి, ఆ సందర్భంలో స్వామి యొక్క డిప్పం మీద ఉండే కొన్ని వెంట్రుకలు రాలిపోయి దర్భలుగా మొలిచినాయి అని ఒక శాస్త్రం చెబుతుంది. అవే పవిత్రములు అన్నారు. ఈ విధంగా మధిస్తూ ఉంటే మొట్టమొదట హాలాహలం పుట్టింది. హాలాహలం పుట్టేసరికి దేవతలు, రాక్షసులు దిక్కులు బట్టి పారిపోయారు. దహించేస్తున్నది. అప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటే మహావిష్ణువు వచ్చి వాళ్ళందరినీ వెంట పెట్టుకొని కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కొలువుదీవులు ఉన్నారు. విష్ణుమూర్తి వెళ్ళి, స్వామి, ఇదిగో నీ బిడ్డలు దేవదానవులు ఇద్దరు కలిసి పాలసముద్రాన్ని మధిస్తూ ఉన్నారు. మరి మొట్టమొదటి వచ్చినటువంటి దాన్ని మొదటి దంపతులైన మీకు ఇవ్వాలి కదా అన్నాడు గడుసుగా విష్ణువు. ఏమొచ్చింది అన్నాడు శివుడు. ఇంకేమిటి, భయంకరమైన హాలాహలం పుట్టింది శంకర, అందరినీ దహించేస్తోంది, నీవే రక్షించాలి అన్నారు. అప్పుడు శంకరుడు ఆ హాలాహలాన్ని పార్వతీదేవి యొక్క కనుసైగ మేరకి ఒక నేరేడు పండు అంత చేసి దాన్ని నోట్లో వేసుకున్నాడు. అయితే దాన్ని మింగితే కడుపులో ఉండేటటువంటి 14 భువన భాండాలు మాడి మసైపోతాయని తన యొక్క కంఠంలో నిలబెట్టాడు. కంఠంలో కాసేపు ఏ వస్తువునైనా మనం నిలబెట్టుకోగలం. కాఫీ పుచ్చుకుంటాం, గుటక టక్కున పడాల్సిందే, మంచినీళ్ళైనా ఏదైనా. కానీ పరమేశ్వరుడు కంఠంలో నిలిపి ఆ కంఠానికి ఒక మచ్చ వచ్చింది. నల్లగా తెల్లటి శరీరం పరమేశ్వరుడిది, శుద్ధ స్ఫటిక సంకాశం. కానీ ఆయనకు ఒక మచ్చ వచ్చింది. మహాత్ములకు ఒక మచ్చ వచ్చినా కూడా అది లోకోపకారం కోసం వచ్చిన మచ్చ కాబట్టి దానివల్ల గరళకంఠుడు, శితికంఠుడు, శ్రీకంఠుడు అనేటువంటి పేర్లు శివుడికి వచ్చినాయి. సరే, మళ్ళీ ఉపక్రమించారు. ఉపక్రమిస్తే మథనానికి మొట్టమొదట సురభి అనేటువంటి గోమాత వచ్చింది. అందుకనే బ్రహ్మ సృష్టిలో లేనిది ఆవు. చూడండి, ఆ గోవు వచ్చింది సురభి. వెంటనే దాన్ని మహర్షులు స్వీకరించారు తమ యజ్ఞయాగాదుల కోసం. ఆ తర్వాత ఉచ్చైశ్రవం అనేటువంటి తెల్లని గుర్రం వచ్చింది. దాన్ని బలిచక్రవర్తి స్వీకరించాడు. ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది. ఈ రెండింటినీ దేవేంద్రుడు స్వీకరించాడు. ఆ తర్వాత చంద్రుడు పుట్టాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ క్షీరసాగరం నుండి శ్రీ మహాలక్ష్మి ప్రాదుర్భవించింది. మహాలక్ష్మీమాతకి జై. ఆ లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణమి. అద్భుతమైన సౌందర్యంతో ఉన్నటువంటి ఆమెను చూసి దేవదానవులు ఇద్దరు కూడా ఆశ్చర్యచకితులైపోయారు. అప్పుడు దేవతలంతా కలిసి ఆ తల్లిని ఒక మణిమయమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టారు. వెంటనే అష్టదిక్కులను మోసేటటువంటి ఏనుగులు వచ్చి తమ తొండంతో దేవనది అయినటువంటి మందాకిని జలాలు తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేసినాయి. సముద్రుడు తన పుత్రిక కదా, తనలో నుంచి పుట్టింది కదా, అందుకని పట్టు పీతాంబరాలు తెచ్చి అమ్మకి సమర్పించాడు. వరుణదేవుడు వైజయంతి మాలనిచ్చాడు అమ్మకి. విశ్వకర్మ భుజాలకి కేయూరాలు, కంకణాలు ఇచ్చాడు. సరస్వతీదేవి నక్షత్రమాలికని బహుమతిగా ఇచ్చింది. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు పద్మాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆ తల్లి ఆ పద్మం మీద ఆసీనురాలైంది. అప్పుడు అక్కడికి శ్రీ మహావిష్ణువు వచ్చేశాడు. ఆ శ్రీ మహావిష్ణువుని చూసి అమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇద్దరు కూడా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకొని అవ్యాజ కరుణామూర్తులు వాళ్ళిద్దరూ
అందులో అమ్మ నిత్యానపాయిని, ఎప్పుడూ పరమాత్మను విడిచిపెట్టకుండా ఉంటుంది కదా. అందుకని మహావిష్ణువు యొక్క గళసీములో పుష్పహారాన్ని వేసి స్వామిని భర్తగా వరించేసింది. విష్ణు మహాపురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మి ఒకానొకప్పుడు భృగు మహర్షికి కూడా పుత్రికగా పుట్టింది. భృగు మహర్షి భార్య పేరు ఖ్యాతి. ఎంతమందో భార్యలు ఉన్నారా? ఒక భార్య పేరు ఖ్యాతి. వీళ్ళకి పుత్ర సంతానం కలిగిందే కానీ కుమార్తెలు లేరు. అప్పుడు ఈ ఖ్యాతి తనకు ఒక కూతురు కావాలనేటువంటి కోరికతోటి భర్త అనుమతి తీసుకొని కూతురు కోసం అమ్మవారిని ప్రార్థన చేసింది. జగన్మాత గురించి గొప్ప తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చుకున్నటువంటి జగన్మాత ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, అమ్మా నాకు కుమార్తెను ప్రసాదించు అని కోరుకుంది. నీ వంటి కుమార్తె కావాలి అని అడిగింది. అప్పుడు జగన్మాత, నా వంటి వాళ్ళు ఇంకెవరూ ఉండరు, నా అంశతోటి లక్ష్మీదేవి మీ యొక్క కూతురుగా పుడుతుంది అని ఆ భృగు మహర్షి ఖ్యాతి దంపతులకి ఒక కుమార్తెగా జన్మించింది. ఆ తల్లికి లక్ష్మీదేవి అని పేరు పెట్టుకొని వాళ్ళు పెంచుకున్నారు. అంటే భృగు మహర్షి కూతురు కాబట్టి భార్గవి అని పేరు వచ్చింది అమ్మవారికి. ఆమె విష్ణువును తన భర్తగా కావాలని తపస్సు చేసింది. విష్ణుమూర్తి ఆమె యొక్క తపస్సుకు మెచ్చుకొని లక్ష్మీదేవికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు నీవే నాకు భర్త కావాలి స్వామి అని ఆమె కోరుకుంది. ఈ విధంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు భార్య అయి సమస్త సంపదలకి అధిదేవతగా మనందరినీ రక్షిస్తూ ఉన్నటువంటి విధానం అంతా కూడా విష్ణు పురాణం మనకి చెబుతోంది. అటువంటి లక్ష్మీదేవి సమస్త సంపదలకి, ఐశ్వర్యానికి, ధనానికి ప్రతీక, అధిష్టాన దేవత. ఆమె నివసించే ఇల్లు అమృతపథం. ఆమె చూపు, కడగంటి చూపు గనక ప్రసరిస్తే చాలు సమస్త సంపదలు ఆ ఇంట్లో కలుగుతాయి, నవనిధులు వచ్చేస్తాయి, విజయాలు వరిస్తాయి. అందుకనే అమ్మ అష్టలక్ష్మి స్వరూపంతో ఉంటుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, వైభవలక్ష్మి, ఇట్లా ఎన్నో లక్ష్ములు ఉన్నాయి. సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ఇవన్నీ. మెడ్రాసులో అష్టలక్ష్మి గుడి కూడా ఉంది, మేము వెళ్ళాము ఒకసారి. ఆమె చిరునవ్వు సమస్త దుఃఖాలను హరింపజేసి ఆనందాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎన్ని అవతారాలు ధరించినా తాను కూడా అవతారాలు ధరించి ఆయన ప్రక్కనే ఉంటుంది. మరి ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, మరి వామనమూర్తి అవతారం బ్రహ్మచారి అవతారం కదా, అప్పుడు ఆ తల్లి ఎక్కడుంది అనొచ్చు. వామనుడి యొక్క వర్చస్సులోనే అమ్మ ఉన్నది. ఆయన ప్రకాశం, ఆయన కాంతి, ఆయన తేజస్సులో అమ్మ ఉన్నది. అదే మరి పరశురామ అవతారం కూడా పెళ్లి లేదు. ఆ అవతారంలో ఎక్కడుందంటే అమ్మ గండ్రగొడ్డల రూపంలో ఉంది. లక్ష్మి అనే పదానికి ఋగ్వేదం అనేక అర్థాలు చెప్పింది. లక్ష్మి అంటే సంపద, లక్ష్మి అంటే ప్రయోజనం, లక్ష్మి అంటే క్షేమం, లక్ష్మి అంటే యోగం, లక్ష్మి అంటే లాభం, ఇలా అర్థాలున్నాయి. అలాగే లక్ష్మీదేవి నివాస స్థానాలు ప్రముఖంగా 5 చెప్పారు. ఒకటి ఏనుగు యొక్క కుంభస్థలం. ఎందుకని? విష్ణువు యొక్క నిర్మాల్యం అక్కడ పడింది. అలాగే బిల్వదళానికి వెనక వైపు, గోమాత యొక్క పృష్ఠభాగం, స్త్రీ యొక్క సీమంత స్థానం, పాపిట స్థానం, పద్మం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఉన్నటువంటి 5 స్థానాలు. వీటిని పూజించడం, గౌరవించడం వల్ల అందరికీ ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. అమ్మవారు సంపదలకి చిహ్నం కాబట్టి ధనాన్ని మనం ధనలక్ష్మి అంటాం కదా. ధనమే కాదు, విద్య, సంతానం, విజయం అన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. అవన్నీ ప్రసాదించినందుకు ఆ చల్లని తల్లి 8 రూపాలు ధరించింది. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి,
గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనేవి అష్టలక్ష్మి స్వరూపాలు. ఈ 8 పేర్లు విన్నంత మాత్రాన లక్ష్మీదేవి మన ఇల్లు వదిలిపెట్టదు. అటువంటి లక్ష్మీదేవిని ఈ రోజున లక్ష్మీ జయంతి సందర్భంగా 16 ఉపచారాలతోటి అష్టోత్తర శతనామావళితోటి పూజించటం, శక్తి మేరకి అమ్మకి గుడాన్నం అంటే ఇష్టం కాబట్టి పొంగలి నైవేద్యం పెట్టడం చేయాలి. అట్లాగే కనకధార స్తోత్రాన్ని, దేవేంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాలని ఈనాడు పారాయణం చేసుకోవటం మంచిది. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క జయంతి నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల సకల దరిద్రాలు నశించిపోతాయి, సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా కలుగుతాయి. అంతేకాదు లక్ష్మీదేవి 7 స్థానాల్లో ఉంటే వాడికి అనేక రకాల ప్రయోజనాలు వస్తాయని మనకి దత్తాత్రేయులు వారి యొక్క చరిత్రలో దత్తుల వారే చెప్పారు. అంటే కాళ్ళల్లో, పిక్కల్లో, మోకాళ్ళల్లో, తొడలలో, అలాగే నాభిస్థానం, హృదయస్థానం, అలాగే స్త్రీ యొక్క లలాటం, అంటే పురుషుడైనా స్త్రీ అయినా ఆ లలాటంలోనే భ్రూమధ్యన మనం బొట్టు పెట్టుకుంటాం, అది లక్ష్మీ స్థానం. ఈ 7 స్థానాలు దాటి ఎవడికైనా లక్ష్మి గనక నెత్తికెక్కిందా బ్రహ్మరంధ్రం దగ్గరికి, వాడు జంభాసురుడిలాగా నాశనం అయిపోతాడు. ఇది పురాణాలు చెప్పినటువంటి మాట. ఇక్కడ దీనికి బంగారంలో అమ్మవారు ఉంటుంది. అంటే బ్రహ్మరంధ్రం దగ్గర బంగారం పెట్టుకోకూడదు, ధరించకూడదు అనేది ఒకటి. ఇంకొకటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సంపద గర్వం తలకి ఎక్కకూడదు అనేది ముఖ్యమైనటువంటి అర్థం. నాకు ఇంత సంపద ఉంది, నాకేంటి, నన్ను ఎవడేం చేస్తాడు అనేటువంటి అహంకారం ఎవడికి ఉంటుందో వాడు నశించిపోతాడు అనేది దీని వెనకాతలో ఉన్న అంతరార్థం. కాబట్టి సంపద మనకు అనుగ్రహించింది అమ్మ. అటువంటి అమ్మను మర్చిపోయి నాకంటే గొప్పవాడు లేడు, నేనే ఇంతమందికి ఇది చేస్తున్నాను, ఈ యజ్ఞం చేశాను, ఈ యాగం చేశాను, ఇలా ఎవడైతే విర్రవీగుతాడో వాడు అధపాతాళానికి వెళ్ళిపోతాడు ఏదో ఒక రోజు. అందుకని అమ్మవారిని మనం పూజించుకుందాం. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ యొక్క వీడియోని వీక్షించినటువంటి అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం లభించాలి అని నేను మరొక్కసారి ఆ దేవతల ఇద్దరి యొక్క పాదాలు పట్టి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. మోహనవాణి.